హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మెంతులు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు యాడ్ చేసుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. మసాలాలు మాడితే టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి మొత్తం ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసి ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సీ జార్లో కొద్దిగా చింతపండు, టమాటా ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ ప్యూర్ని ఫిల్టర్ చేసుకుంటున్నాను. నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి టమాటా ప్యూరీని పెట్టి రసం కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రసం పౌడర్ వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు, కల్లుప్పు వేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు రసం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకుందాం. ఆయిల్, తాలింపు గింజలు, చిన్న ఉల్లిపాయ, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకొని మరుగుతున్న రసంలో యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొత్తిమీర మీరు లాస్ట్లోనే యాడ్ చేసుకోవచ్చు. నేను తాలింపులో యాడ్ చేస్తాను. ఈ రసం పౌడర్ అయితే 1 వీక్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెష్గా ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్ట్ అండ్ సింపుల్ రసం రెడీ.